హాయ్ అండి, నేను మీ శ్రీలత. ఈరోజు ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు ఇలా నల్లగా అయిపోయిన వాటిని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. మనకు నిమ్మకాయలు, ఒక వెనిగర్ బాటిల్, ఒక విమ్ లిక్విడ్, ఈ 3 ఐటమ్స్తో ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి. నిమ్మకాయలంతా ఇలా కట్ చేసుకునేసి మనం ఉడకబెట్టుకుంటామండి. ఇవి అంతా వేస్ట్ నిమ్మకాయలండి. నిమ్మకాయలు అమ్మే దగ్గర వేస్ట్ నిమ్మకాయలు కొద్ది తక్కువ రేటుకి ఇస్తారు. ఆ నిమ్మకాయలు నేను వీటిని ఎలా చేయాలో చూద్దాము. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుంటామండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి ఇప్పుడు చల్లగా అయిపోయాయండి. వీటిని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండర్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న నిమ్మకాయ జ్యూసు ఓకే, హాఫ్ లీటర్ వెనిగర్ తీసుకున్నానండి. హాఫ్ లీటర్ వెనిగర్ వేసేసి నీట్గా అది బాగా ఒక స్పూన్ తీసుకొని కలపెట్టుకోండి. దాన్ని నీట్గా వడగట్టుకుందాం. ఇట్లా మనం విమ్ లిక్విడ్ అయితే వేసుకున్నాం కదండి. ఈ విమ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ కలుపుకుంటామండి. ఒక త్రీ స్పూన్స్ కానీ 4 స్పూన్స్ కానీ మనం సాల్ట్ కలుపుకోవచ్చు. విమ్ లిక్విడ్ మాత్రము ఒక 10 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది. దీన్ని నీట్గా బాగా కలబెట్టుకునేసి ఒక షాంపూ బాటిల్ ఉంటుంది కదండి, ఆ షాంపూ బాటిల్లో పోసి పెట్టేసుకునేసి మనము నీట్గా ఎత్తి పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇలా ఒక షాంపూ బాటిల్లో పోసుకుంటాము, ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా ప్రెస్ చేసుకునేసి వేసుకోవచ్చు అండి. మనకు కావాలి అనుకున్నప్పుడు ఒక ప్లేట్లో కొద్దిగా వేసుకునేసి చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ప్లేట్లో పోస్తేనే చూడండి ఎంత తెల్లగా, ఊరికి అలా వీలుతో అలా అంటుంటేనే ఎంత తెల్లగా వచ్చేస్తుందో. అలాగే మొత్తం ఇవంతా నేను ఇప్పుడు క్లీన్ చేసి ఇంకా ఏ ఐటమ్ వాడుకోకుండా దీంట్లోనే క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి, ఊరికి అలా తాకిన వెంటనే ఎంత తెల్ల. ఇందాక మనం చూసాం కదండి, తోమకు ముందు ఎలా నల్లగా ఎలా ఉన్నాయో, ఇప్పుడు తోమిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చేసాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇది ప్రతి వంటింట్లో ప్రతి ఆడవాళ్ళకి ఉపయోగపడే చిన్న టిప్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.